హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టమైన వంకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ఇవి వైట్ వంకాయలండి. ఈ వచ్చి 300 గ్రామ్స్ వంకాయలు ఉన్నాయండి. దెన్ ఒక బంచ్ కొత్తిమీర అండి. నేను కొత్తిమీర కూడా మొత్తం కాడలతో తీసుకున్నానండి. చూడండి కాడలు. దెన్ ఒక వెల్లుల్లిపాయ మొత్తం, తర్వాత టమాటోస్ 3 అండి, 3 టమాటోస్ మీడియం సైజు, అల్లము. ఓకేనా. సో ఈ 3 వంకాయలకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. పచ్చిమిర్చి కొంచెం కారం బట్టి మనం వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి. సో ఈరోజు వంకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంకో కడాయి కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నానండి. తర్వాత చూడండి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. దెన్ ఇది శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ అండి. టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. సో ఇప్పుడు తురుముకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఇందులో వంకాయ అన్నది వేసుకోవాలండి. వంకాయని ఇలా ముంచుకు వేరు చేసి మంచిగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా వంకాయ వేసేసుకున్నామండి. సో ఈ వంకాయ వేసుకుని అలాగే గోల్డెన్ బ్రౌన్ ఇవి వంకాయలు మెత్తగా మగ్గి వరకు మనము ఆయిల్లో వేసుకోవాలండి. సో ఈ శనగపప్పు, పచ్చిమిర్చి అన్నీ గోల్డ్ కలర్లో వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒక 10 మినిట్స్ దీనిపైన మూత పెట్టి వదిలేస్తే మనకి వంకాయ అన్నది ఫ్రై అయిపోతుందండి. యాక్చువల్లీ ఓపెన్లో పెట్టి వేయించుకుంటే వంకాయ మనకి కలర్ అన్నది ఇవ్వను. సో నెక్స్ట్ ఈ టమాటో, కొత్తిమీర చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేయటమేనండి. సో ఇది టమాటోనండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేయటమేనండి. ఒక పించ్ ఇంత కొంచెము ఒక రెబ్బ టామరిన్ చింతపండు వేసుకుంటే వంకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. సో ఇది కూడా దీంతో మగ్గితే టామరిన్ చింతపండు కూడా టేస్ట్ అన్నది వస్తుంది. ఒక 10 మినిట్స్ ఇట్లా వదిలేస్తే ఇది మగ్గిపోతుందండి. మగ్గిపోయాక మనం కొత్తిమీర కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉంచేసి చల్లారనిచ్చిన తర్వాత మనము మిక్సీ. ఇది యాక్చువల్లీ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను చూడండి రోటి పచ్చడి ఎలా చేస్తాను మీకు. సో ఇదండి, నేను వంకాయ ఇందాక ఉడకపెట్టి దించేసాను, చల్లారిపోయింది. నా దగ్గర రోల్ లేదు కదండి. సో ఈ టేస్టీగా రోటి పచ్చడి, వంకాయ రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తానన్నాను కదా. సో ఇదేనండి, చిన్న కళ్ళం ఉంది నా దగ్గర. సో ఇదండి మాకు అది అల్లం అది రుబ్బుకునే కళ్ళము. సో నేను దాంట్లోది ఇది రాయండి. సో నేను ఈ రాయితోటి జస్ట్ ఇట్లా క్రష్ చేసేస్తున్నానండి. సో ఇలా క్రష్ చేసేస్తే ఇది వంకాయ అన్నది ఇంకా జిగురు రాదు. అదే మనం మిక్సీలో వేస్తే కొంచెం జిగురుగా అట్లా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇగో ఇట్లా వెల్లుల్లి,
వెల్లుల్లి అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. కొద్దిగా చూసుకొని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే చాలు క్రష్ అయిపోతుంది. మరీ పేస్టీగా ఉన్నా కూడా బాగోదు. సో ఇదేనండి ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి రోల్ లేని వాళ్ళు చేసుకునే రోటి పచ్చడి, వంకాయ టమాటో రోటి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా తాలింపు వేసేసుకుని తిరగమూత వేసేసుకుంటుంది. సో ఇప్పుడు ఎండుమిర్చి, మినపప్పు అన్నీ వేసి తాలింపు వేస్తానండి, కరివేపాకు, కొత్తిమీర. సో ఎంతో టేస్టీగా ఉండి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది.